గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము హల్లులు ఒత్తులు ఆ పదాల్లోని కావొత్తు పదాలు నేర్చుకున్నాం. ఇవాళ గావొత్తు పదాలు తెలుసుకుందాం. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 13. ఇక్కడ చూడండి, గాకి గావొత్తు ఇచ్చారు. ఒత్తి పెట్టి పలకాలి గా అని. ఫస్ట్ పిక్చర్ చూడండి, ముగ్గు. ముగ్గు అంటే రంగోలి. మనం పండగలలో ఫంక్షన్స్లో కలర్స్ వేస్తాం చూడండి, అది ముగ్గు, రంగోలి అంటారు. మాకి కొమ్మిస్తే మూ వచ్చింది, ఇక్కడ గాకి కొమ్మిస్తే గు. గు కింద గావత్తిచ్చారు. ముగ్గు. గాని చూసారా మనం ఎలా ఒత్తిపెట్టి పలికేమో. తర్వాత పిక్చర్ చూడండి అమ్మా, బొగ్గు. బాకి ఒత్వం వచ్చింది అక్కడ, బో. మళ్ళీ గాకి కొమ్మిస్తే గు. గు కింద గావత్తు. బొగ్గు. బొగ్గు అంటే కోల్. మీరు సింగరేణి చూశారు కదా, బొగ్గు కార్మికులు అంటారు, టీవీలో చాలాసార్లు చూశారు కదా. బొగ్గు, కోల్. తర్వాత ఇక్కడ బాక్స్లో ఉన్న పదాలు చూడండి. నంబర్ 1, బుగ్గా. బుగ్గా అంటే చీక్. చీక్స్, పిల్లలు చీక్స్ చూసారా, చబ్బీ చీక్స్ అని కింద మీరు నేర్చుకున్నారు చిన్నప్పుడు. దాన్ని బుగ్గా అంటారు. బాకి కొమ్మిస్తే బు, గా కింద గావొత్తు, బుగ్గా. సెకండ్ది మొగ్గ. మాకి ఒత్వం, మో గా. గాకి గావొత్తు, మొగ్గ. మొగ్గ అంటే బడ్. థర్డ్ వన్, పగ్గాలు. ప గాకి దీర్ఘమిస్తే గా, గా కింద గావొత్తు, లాకి కొమ్మిస్తే లు, పగ్గాలు. పగ్గాలు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ని కానీ, అంటే ఏనుగుల్ని కానీ, పెద్ద పెద్ద చెట్లని కానీ ఏదైనా లాగేటప్పుడు వాటికి పెద్ద తాళ్ళు కడతారు, చాలా బలమైన తాళ్ళు కడతారు. వాటితోటి వాటిని లాగుతారు, బలంగా లాగుతారు. ఆ పెద్ద పెద్ద తాళ్ళని పగ్గాలు అంటారు. ఫోర్త్ వన్, బుగ్గి. బాకి కొమ్మిస్తే బు, గాకి గుడిస్తే గీ. గీ కింద గావొత్తు, బుగ్గి. బుగ్గి అంటే యాష్, బూడిద. ఫిఫ్త్ వన్, అగ్గి. ఆ గాకి గుడిస్తే గీ, గీ కింద గావొత్తు, అగ్గి. అగ్గి అంటే ఫైర్, మంటలు. సిక్స్త్ వన్, గుగ్గిళ్ళు. గాకి కొమ్మిస్తే గు, గాకి గుడిస్తే గీ, గీ కింద గావొత్తు, లాకి కొమ్మిస్తే లు, లు కింద లావొత్తు, గుగ్గిళ్ళు. గుగ్గిళ్ళు అంటే ఉలవలు కానీ శనగలు కానీ మనం తినడానికి ఉడకపెట్టి దాంట్లో ఆనియన్స్ అన్నీ వేసి చేస్తారు చూడండి, గుగ్గిళ్ళు. స్నాక్స్ చేస్తారు, అది గుగ్గిళ్ళు. సెవెంత్ వన్, దగ్గు. కఫ్. దారాసి గాకి కొమ్మిస్తే గు, గు కింద గావొత్తు, దగ్గు, కఫ్. ఎయిత్ వన్, సిగ్గు. సాకి గుడిస్తే సి, గాకి కొమ్మిస్తే గు, గు కింద గావొత్తు, సిగ్గు. సిగ్గు అంటే షై ఫీల్ అవ్వడం అన్నమాట. నైన్త్ వన్, సగ్గు బియ్యం. సా గాకి కొమ్మిస్తే గు, గు కింద గావొత్తు, సగ్గు. బాకి గుడిస్తే బి, యా. యా కింద యావొత్తు, సున్నా, యం. సగ్గు బియ్యం. సగ్గు బియ్యం అంటే సాబుదానా. ఇంట్లో మనం కిచిడి చేసుకుంటాము, దాంతో పాయసం చేసుకుంటాము. మీరు ఎప్పుడైనా చూసారు కదమ్మా, సగ్గు బియ్యం, సాబుదానా అంటారు, అది. 10th వన్, గగ్గోలు. గా. గాకి ఓత్వ దీర్ఘమిస్తే గో, కింద గావొత్తు, లాకి కొమ్మిస్తే లు, గగ్గోలు. గగ్గోలు పెట్టడం అంటే ఏడవడం, అరవడం, ఆ మీనింగ్ వస్తుంది. 11th వన్, మగ్గము. మా గాకి గావొత్తిస్తే గా, మాకి కొమ్మిస్తే ము, మగ్గము. మగ్గము అంటే ఇలాగ చీరలు నేస్తారు చూడండి, అప్పుడప్పుడు మగ్గం వర్క్ కూడా శారీస్కి వాటికి చేస్తారు కదా, అది. 12th వన్, గుగ్గిలము. గాకి కొమ్మిస్తే గు, గాకి గుడిస్తే గీ, గీ కింద గావొత్తు, లా. మా కొమ్మిస్తే ము, గుగ్గిలము. గుగ్గిలము అంటే ఇలా పౌడర్లా ఉంటుంది, సాంబ్రాణిలా ఉంటుందన్నమాట. అది మనము స్నానం చేసిన తర్వాత తలకి వేసుకోవడము, దేవుడి గుళ్ళో వేయడము. ఈ షాప్స్లో కూడా అప్పుడప్పుడు తీసుకొచ్చి అప్పుడప్పుడు వాళ్ళు వేస్తూ ఉంటారు చూడండి, చిన్న మూకుడు దాంట్లో తీసుకొచ్చి సాంబ్రాణిలా వేస్తారు కదా, అది గుగ్గిలము. 13th వన్, పాల బుగ్గ. పాకి దీర్ఘమిస్తే పా, లా. బాకి కొమ్మిస్తే బు, గా కింద గావొత్తిస్తే గా, పాల బుగ్గ. చిన్నపిల్లల బుగ్గలు చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉంటాయో, చాలా
అలాంటి పిల్లల బుగ్గలు చూసి అబ్బా పాల బుగ్గలు ఎంత బాగున్నాయో అంటారు. 14th వన్ నేత మగ్గము. చీరలు నేస్తారు చూడండి, ఇలా మిషన్ ఉంటుంది, అది. నాకి ఏత్వ దీర్ఘం ఇస్తే నే, త మా గాకి గావొత్తిస్తే గా, మాకి కొమ్మిస్తే ము, నేత మగ్గము. 15th వన్ సిగ్గుల మొగ్గ. సాకి గుడిస్తే సి, గాకి కొమ్మిస్తే గు, గు కింద గావొత్తు. సిగ్గు ల, మాకి ఒత్వమిస్తే మో, గాకి గావొత్తిస్తే గా, సిగ్గుల మొగ్గ. సిగ్గుల మొగ్గ అంటే ఇప్పుడు ఎవరైనా మెచ్చుకున్నా, లేకపోతే ఎంత బాగా పాట పాడావమ్మా అన్నా, లేకపోతే ఎంత బాగున్నావమ్మా అన్నా, ఎంత మంచి పని చేసావన్నా కొంచెం సిగ్గుపడతారు చూడండి, దాన్ని సిగ్గుల మొగ్గ అంటారు, అలాంటి పిల్లల్ని. 16th వన్ దగ్గర దారి. దా గాకి గుడిస్తే గీ, గీ కింద గావొత్తు, గీ రా. దాకు దీర్ఘం ఇస్తే దా, రాకి గుడిస్తే రి. దగ్గర దారి అంటే చాలా దగ్గర తోవ అంటారు చూడండి, మనం ఇలా వెళ్ళడానికి, ఇలా వెళ్తే చాలా దగ్గరగా ఉంటుంది వే, మనకి చాలా నియర్ బై వే అంటూ ఉంటారు కదా, అది దగ్గర దారి అంటారు. ఇవన్నీ మనకి ద్విత్వాక్షర పదాలు. ఇప్పుడు ఇంకొకసారి మీకోసం చదువుతాను చూడండి మళ్ళీ. వీటన్నిటినీ ద్విత్వాక్షర పదాలు అంటారు. అంటే అదే హల్లుకి అదే హల్లు ఒత్తు వచ్చిందనమాట. ఒక అక్షరానికి అదే అక్షరపు ఒత్తు వస్తే అది ద్విత్వాక్షరము. ఫస్ట్ చూడండి, బుగ్గ. సెకండ్ది మొగ్గ. థర్డ్ పగ్గాలు. ఫోర్త్ బుగ్గి. ఫిఫ్త్ అగ్గి. సిక్స్త్ గుగ్గిళ్ళు. సెవెంత్ దగ్గు. ఎయిత్ సిగ్గు. నైన్త్ సగ్గు బియ్యం. 10 గగ్గోలు. 11 మగ్గము. 12th గుగ్గిలము. 13th పాల బుగ్గ. 14th నేత మగ్గము. 15th సిగ్గుల మొగ్గ. 16th దగ్గర దారి. ఈ ద్విత్వాక్షర పదాలన్నీ మీరు చదవండి ఇంట్లో. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ కనిపించేది ఏంటి, రెడ్ కలర్లో సంయుక్తాక్షరములు. అంటే మనం నేర్చుకున్నాం చూడండి, ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా వస్తే అది సంయుక్తాక్షరం. ఇవాళ మనం గా ఒత్తు పదాలు నేర్చుకుంటున్నాం కాబట్టి వేరొక హల్లులకి గా ఒత్తు ఇచ్చారు ఇక్కడ. డా కింద గా ఒత్తు డ్గా. దా కింద గా ఒత్తు ద్గా. రా కింద గా ఒత్తు ర్గా. లా కింద గా ఒత్తు ల్గా. నా కింద గా ఒత్తు న్గా. జా కింద గా ఒత్తు జ్గా. ఇక్కడ ఈ బాక్స్లో చూడండి కొన్ని మనకి సంయుక్తాక్షర పదాలు ఉన్నాయి. దుర్గా. దుర్గా అంటే అమ్మవారు, మనం చూస్తాం కదా, టీవీలో చాలాసార్లు చూసాము, గుడిలో చూసాము. దుర్గా. దాకి కొమ్మిస్తే దు, రా కింద గావత్తిస్తే ర్గా, దుర్గా. తర్వాతది మార్గము. మాకి దీర్ఘమిస్తే మా, రా కింద గావొత్తు ర్గా, మాకి కొమ్మిస్తే ము, మార్గము. మార్గము అంటే వే. తర్వాతది పాల్గుణము. పాకి దీర్ఘమిస్తే పా, దానికి స్టాండింగ్ లైన్ ఉంది, ఫా. జట అంటారు దాన్ని, ఆ జట ఉంది, ఫా. లాకి కొమ్మిస్తే లు, లు కింద గావొత్తు ల్గు. అణ. మాకి కొమ్మిస్తేము, పాల్గుణము. మనకి తెలుగు మాసాలు ఉంటాయి, చైత్రం వైశాఖం అలాగా. ఇంగ్లీష్ నెలలు జనవరి ఫిబ్రవరి ఎలా ఉంటాయో తెలుగులో కూడా మనకి చైత్రం వైశాఖం అలాగా ఉంటాయి అన్నమాట. అందులో ఒక నెల పేరు పాల్గుణము. తర్వాత చూడండి ఎక్సర్సైజ్, క్రింది ఖాళీలను సరి అయిన ద్విత్వాక్షరంతో పూరించుము. ద్విత్వాక్షరం తెలుసు కదా మీకు, ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చేది. ఇక్కడ బ్రాకెట్లో చూడండి బ్లూ కలర్లో గు ఇచ్చారు, గా ఇచ్చారు. గు కింద గావత్తిస్తే గు, గా కింద గావత్తిస్తే గా. ఇప్పుడు మనం వీటిలో సరిపోయిన అక్షరాన్ని రాయాలి. ఫస్ట్ది ము డాష్ ల పోటీ. ఏమొస్తుంది అక్కడ, ముగ్గుల పోటీ. సెకండ్ వన్ గులాబీ మో డాష్, గులాబీ మొగ్గ. థర్డ్ వన్ పాల బు డాష్, పాల బుగ్గ. ఫోర్త్ వన్ ద డాష్ ర దారి, దగ్గర దారి. ఫిఫ్త్ వన్ బో డాష్ ల కుంపటి, బొగ్గుల కుంపటి. మీరు గావొత్తు పదాలు చక్కగా చదివి బాగా ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ ఎక్సర్సైజ్ విన్నారు కదమ్మా, మీరు ఆ బ్లాంక్స్ రాయాలి.